అందరికీ వందనాలు. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు ఐస్ ఆఫ్ గౌతమ్ అనే ఛానల్. ఆదికాండపు అధ్యయనంలోనికి మనం ముందుకు వెళ్దాం. ఇంతవరకు కూడా మనం ఆదికాండంలో మొదటి 3 రోజులు దేవుడు చేసిన సృష్టిని మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఆదికాండంలో 4వ రోజు దేవుడు సృష్టిని ఏం చేశాడు, ఎలా జరిగిందనే విషయాన్ని హీబ్రూ కోణంలో మనం చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము 14 నుంచి 19 వచనాల వరకు 4వ రోజు సృష్టి అనేది మనం అందులో చూడగలం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండు గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండుగా కనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేస్తున్నాం. భూమి మీద వెలుగుచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. 4వ రోజున దేవుడు తన యొక్క సృష్టి విషయంలో సూర్యుని చంద్రుని చేయడం జరుగుతోంది, నక్షత్రాలని చేశారు. మరి మనం ఆలోచిస్తూ మొదటి 3వ వచనంలో దేవుడు వెలుగు కలుగును గాక అనే మాట పలకడం జరిగింది. అయితే మొదటి రోజు వెలుగు, 4వ రోజు ఏమో ఆ వెలుగును మోసే జ్యోతులు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, పూర్వకాలంలో ఇవి రాస్తున్న సమకాలీన మోసే సమయంలో హీబ్రూ ఆ యొక్క ఇశ్రాయిల్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని దేవతలుగా కొలిచేవారు. ఆది కాండంలోనే మనం మొదటిగా మాట్లాడుకున్న మొదటి రోజులోనే దేవుడు తనని సృష్టికర్తగా పరిచయం చేసుకుంటున్నాడు. సూర్యుడు, చంద్రుడు అవి స్వయంగా వెలుగు కాదు, దేవుడు వాటిని నియమించాడు. వాటికి ఒక పర్పస్ని పెట్టాడు దేవుడు. దేనికోసం అని అంటే వాటి పనులు ఏంటి, అసలు దేవుడు వాటికి ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని మనం కూలంకుషంగా చర్చిద్దాం పదండి. చూడండి, మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో దేవుడు మొదటి రోజు వెలుగును చేశాడు. అయితే 4వ రోజున మాత్రమే సూర్యుడి యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, హీబ్రూలో ఎంత వైవిధ్యభరితంగా ఉంటుంది అంటే, యాక్చువల్గా వెలుగు అంటే మనకి హీబ్రూలో ఓర్ అనే పదం వస్తుంది. కానీ ఇక్కడ మనం వాడపడుతున్న పదం ఏంటంటే మీరో అంటే అర్థం ఏంటంటే వెలుగును మోసే జ్యోతులు, ఇంగ్లీష్లో లైట్ బేరర్స్. అంటే వెలుగుని ప్రకాశింపజేసే ఒక పదార్థాన్ని దేవుడు తయారు చేశాడు. వాటిని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలుగా పిలుస్తూ ఉన్నాడు. పగటిని రాత్రిని వేరుపరిచినట్లు వాటిని చేశాడు. మనం మొదటిగానే మనం మాట్లాడుకున్నాం, ఆదికాండం మొదటి నుండి కూడా దేవుడు చీకటిని వెలుగుని వేరు చేశాడని, తర్వాత పై జలములు కింద జలములు వేరు చేశాడని, వేటికి సంబంధించినవి వాటికి సంబంధించినగా ఆయన సపరేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక క్రమాన్ని మనం ఆయనలో ఒక క్రమం ఉందనే విషయాన్ని మనం నేర్చుకోగలిగాం. ఇదంతా దేనికోసం అని అంటే దేవుని హృదయాన్ని మనం దగ్గరగా తెలుసుకోవడానికి. ఈ జనరేషన్లో అందరూ కూడా వేరే వాటి మీద పరిగెడతా ఉన్నారు. కానీ ఈ జనరేషన్లో కూడా దేవుడు తన శాసనాన్ని నిలుపుతూ ఉన్నాడు. ఏంటంటే తన మనస్సును తెలుసుకునే దావీదులు కావాలి దేవునికి. సో అట్టి విధంగా మనం ముందుకెళ్ళడానికి ఈ ప్రయత్నం. ముందుకెళ్దాం. చూడండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు అంటే అర్థం ఏంటంటే లెహవదిల్ అంటే వేరు చేయుట హీబ్రూలో. సో అసలు దేవుడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే ఒక భయంకరమైన స్థితి నుంచి దాన్ని ఒక ఆర్డర్లోకి తీసుకురావడానికి, దాన్ని వేరు చేయాలి. బైబిల్లో మనం అంతా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మంచి నుండి చెడు, వెలుగు నుండి చీకటి, అలాగే పవిత్రమైనవి అపవిత్రమైనవి లేవియకాండంలో మనం చూడగలం. తర్వాత ప్రతిష్ఠితమైన ప్రదేశము, ప్రతిష్టము కాని ప్రదేశము, ఇలాంటి చాలా విధమైన భేదాలు దేవుడు మనకి బైబిల్లో మనకు రాయించి పెట్టడం జరిగింది. ఎందుకోసం అని అంటే ఆయన ఒక క్రమానికి కర్త. అస్తవ్యస్తంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. తర్వాత మనం చూడండి, పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అన్నాడు. పగటిని రాత్రిని వేరుపరచడానికి లెహవదిల్ అనే పదం వాడబడింది. వేరు చేయుట అనే పదము దేనికోసం అని అంటే పగటిని రాత్రిని వేరు చేయటానికి. అవి ఆకాశమందు జ్యోతులుగా ఉన్నాయంట. దేవుడు వాటిని సూర్యుడని చంద్రుడని మోషే చేత రాయించలేదు. ఏమని రాయిస్తున్నాడంటే పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి. ఇందులో కూడా ఒక అద్భుతమైన మర్మం దాగి ఉంది. అవంతా ఏంటో మనం ముందుకి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమేమి చేశాడని అంటే 16వ వచనంలో ఆకాశమందు పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రాన్ని దేవుడు కలగజేయడం జరిగింది. అయితే ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అని మనం ఆలోచిస్తే పగటిని రాత్రిని వేరు చేయడానికి,
రెండవది అవి సూచనలను, మూడవది అవి కాలములను, నాలుగవది దిన సంవత్సరములను సూచించుటకై దేవుడు వాటిని వాటి బాధ్యతల్ని వాటికి అప్పగించి దేవుడు సృష్టించాడు. కలుగునుగా కనుక కలిగాయి. దేవుని మాటకున్న పవర్ అది. సో ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం అబ్జర్వ్ చేయొచ్చు అని చూస్తే 16వ వచనంలో దేవుడు పెద్ద గొప్ప జ్యోతులు అని చెప్తూ చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అని చెప్తూ రాస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:19 వచనంలో ఉంటుందండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాల్ని ఆరాధించవద్దు, అవి దేవుళ్ళు కాదు, అవి ఒక సృష్టికర్తకి సంబంధించిన ఒక సృష్టి మాత్రమే. బైబిల్లో దేవుడు చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తారు అంటే సృష్టిని పూజింపకూడదు, సృష్టికర్తని పూజించాలి. సృష్టి ఎప్పుడు కూడా సృష్టికర్తను చూపిస్తూ ఉంటుంది. ఆకాశములు వాటి మహిమను వివరిస్తూ ఉన్నాయి, దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంట. వాటిని చూస్తున్నప్పుడు మనకు కలిగే ఆ విస్మయం కానీ ఆశ్చర్యం కానీ మనల్ని దేవుని వైపుకి తిప్పేటట్టుగా చూస్తుంది. సాధారణంగా మీకు ఒక విషయం చెప్తా, ఒక మొబైల్ ఉంది లేదా ఒక ల్యాప్టాప్ ఉంది, ఏదైనా ఒక వస్తువు ఉంది, ఇదిగోండి ఈ నా చేతిలో ఉన్న బైబిలే ఉంది. ఇప్పుడు ఇది అంతటా ఇది ఆటోమేటిక్గా కలిగింది, అరే ఇది ఎంత అదంతా అదే వచ్చేసిందంటే మనం నమ్మం. ఎందుకనంటే దీని వెనక అనేకమైన పరిశ్రమ లేదంటే ఒక ప్రయాస ఉంది, ఒక వ్యక్తి జ్ఞానం ఉంది, దీన్ని ఇలా డిజైన్ చేసి దీన్ని ఇంతలా చేశారు. అలాగే ఈ పదార్థాన్ని చూసినప్పుడు, దీన్ని చూస్తున్నప్పుడు ఎలాగైతే ఒక వ్యక్తి ఒక ప్రింటింగ్ ప్రెస్ దీని వెనక కష్టపడిన వ్యక్తులు ఎలాగైతే మనకు కనిపిస్తారో, ఈ భూమి మీద ఉన్న ప్రతి సర్వ సృష్టి కూడా ఒక సృష్టికర్తను మనకు చూపిస్తూ ఉంది. ఆయన ఎవరు అనేది మనం తెలుసుకోవడమే ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం. చూద్దాం పదండి ముందుకి. రెండవ దాంట్లో కీర్తనల 148వ అధ్యాయము 3-5 వచనాలు చూస్తున్నట్లయితే, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. చూడండి ఏమేమంట, సూర్యచంద్రులారా, తర్వాత కాంతి నక్షత్రములారా, పరమాకాశంలారా, ఆకాశం పైన ఉన్న జనములారా, ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టాయంట. ఇదే మాట కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా సేమ్ ఇదే మాట ఉంటుంది. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరి గురించి పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో? ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం. ముందు చూద్దాం పదండి. సో సూర్యుడు మనకు తెలిసిన విధంగా సూర్యుని మనం దేవునిగా పూజిస్తారు. చాలా ప్రపంచంలో చాలా కల్చర్స్లో సూర్యుని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. కానీ ఆ సెలెస్టియల్ బాడీస్ని, ఆ నక్షత్రాలని కానీ సూర్యుని చంద్రుని కానీ బైబిల్లో ఏ విధంగా చూపిస్తూ ఉన్నారు అని అంటే, వాటిని ఒక సృష్టికర్త సృష్టించాడు. ఆ సృష్టికర్త యొక్క ఆ అధికారము కూడా వాటికి ఆ సృష్టికర్త ఇచ్చాడనే మాటను మనం చూడగలం. అవి దేవతలు కదా, అవన్నీ కూడా క్రియేటర్ యొక్క ఒక క్రియేషన్ అని మనకి చెప్తా ఉంది. తర్వాత వచనంలో ఏముంది, వర్స్ బై వర్స్ మనం జ్ఞానం చేసుకుందాం. సూచనల్ని, కాలములను, దిన సంవత్సరాలను సూచించటకే ఉన్నాయంట. ఈ సైన్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే గుర్తులు మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నిర్గమాకాండంలో చూడండి, నిర్గమాకాండం 12:13 వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే ఆ నిబంధనల కోసం సంబంధించి సూచనలు ఉంటాయి. చూడండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. దేనికోసం అంటే దేవుడు దేనికి పెట్టాడు, కన్యక గర్భవతి కుమారుని కంటదనడానికి దేవుడు తానే ఒక సూచన చూపిస్తాడంట. సూచనలు ఎక్కడ సూచనలు కనిపించే, ఆ తూర్పు జ్ఞానులు ఆ యొక్క ఆకాశంలో పుట్టిన నక్షత్రాన్ని ఫాలో అవ్వుకుంటూ వస్తూ వారు కన్యక గర్భవతిగా పుట్టిన ఆ క్రీస్తు యేసు వారిని దర్శించడం జరిగింది. కాబట్టి దేవుడు తన అనంత జ్ఞానం చొప్పున ముందుగానే అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాడు. ఎందుకోసమో అని అంటే మనకు అర్థం కావడానికి. బైబిల్లో పౌలు ఒక మాట రాస్తాడు, బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా, పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయం కూడా, గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా మనకి ఈ కాలంలో, ఇప్పుడు నువ్వు చదువుతున్నావా, ఇప్పుడు నీకు నాకు బుద్ధి కలగడానికి దేవుడు రాసి పెట్టాడు. అంతేగాని ఏదో కథల మాదిరిగా, మిగతా పుస్తకాల మాదిరిగా కాదు.
ఒక ప్రత్యేకతమైన విశిష్టమైన లక్షణం అనేది దేవుడు బైబిల్కి పెట్టి ఉంచాడు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. చూడండి, ఇంకా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పస్కా పండుగ చేసుకుంటారు కదా, దాని మూలం మొదట పుట్టిన ఐగుప్తులో పుట్టిన మొదటి జ్యేష్ఠ కుమారుడు చనిపోతారు. మరణపు దూత ఎంటర్ అయింది. అప్పుడు వారు ఆ గడపల మీద ఒక గొర్రెను వధించి ఆ రక్తాన్ని గడపల మీద వేసుకోవాలి. అది సూచన, ఆ రక్తం గుర్తే వారికి సూచన, ఆ మరణపు దూతకు సూచన. ఆ మరణపు దూత ఇంట్లోకి ప్రవేశించదు. ఎవరి గుడారాలకైతే, ఎవరి ద్వారబంధాలకైతే ఆ యొక్క రక్తం ఉంటుందో ఆ రక్తాన్ని చూసిన మరణదూత దాని నుంచి వెళ్ళిపోద్ది. అది సూచన. వారి ఇంట్లో మగపిల్లలు మొదట పుట్టిన ఆ గర్భవాసాన్ని పుట్టిన మొదటి పిల్లలు చనిపోరు. కానీ ఎవరి ఇంటికైతే ఆ రక్తపు సూచన లేదో వారు మరణిస్తారు. సో ఐగుప్తులో ఆ యొక్క తెగులు చాలా భయంకరమైన తెగులు, రోదనం, ఏడుపులు, ఇవి సూచనలు. వీటిని తెలపడానికి దేవుడు పెట్టాడంట. తర్వాత చూద్దాం. చూడండి, తర్వాత కాలములను, ఏం కాలములు అని మనం ఆలోచిస్తే ఇవి సాధారణమైన కాలాలు కాదు. బైబిల్లో ఉపయోగించబడిన పదము మౌదీం. మౌదీం అనే పదము ఎగ్జాక్ట్ వర్డ్ నియమిత కాలాలు. ఇక్కడ సాధారణంగా ఏముంది? మొదటి సూచనలు, రెండవది కాలములు. ఏం కాలాలు అని అంటే సూచనలు, లేదంటే నియమిత కాలాలను తెలియపరచడానికి దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఎవరి కోసం? నీకు నాకు ఆయన గురించి తెలుసుకోవడం కోసం. చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయం 2వ వచనము, లేవియాకాండం 23వ అధ్యాయం 4వ వచనము, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వాటిలో పండగలు అనేవి ఉంటాయి. విశిష్టమైన పండుగలు ఉంటాయి. ఇజ్రాయేల్కి 7 పండుగలు ఉంటాయి. మనకు తెలుసు, పర్ణశాల పండుగలని, పస్కా పండుగని, ఇంకా పొంగని రొట్టెల పండుగలని, ఇలా చాలా పండుగలు ఉంటాయి. ఒక 7 పండుగలు ఉంటాయి. ఈ పండుగలన్నీ కూడా నియమిత కాలాల్లో మాత్రమే జరగాలి. అవి దేనికోసము అని మనం అబ్జర్వ్ చేస్తే అవి ప్రజలందరూ కూడా ఐకమత్యాన్ని కలగజేస్తూ దేవుని దగ్గర టువర్డ్స్ గాడ్, దేవుని దగ్గరికి వాళ్ళని నడిపించే ఒక జ్ఞాపకార్థంగా దేవుడు పెట్టిన పండుగలు. అవి దేని బేస్ చేసుకొని వస్తాయి అని అంటే అవి ఆకాశంలో సూర్యుడు చంద్రుడి యొక్క గమనాలని బేస్ చేసుకొని వాటిని, ఆ పండగల్ని దేవుడు లింక్ పెట్టాడు. ఈ రోజుల్లో కూడా మన కల్చర్స్లో చాలా దగ్గరలో మనం అబ్జర్వ్ చేస్తే అమావాస్య రోజున కొన్ని ప్రదేశాల్లో వాటిని పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. మరికొన్ని కల్చర్స్లో ఆ పౌర్ణమి రోజున పూజలు చేస్తారు. మనకు తెలిసిందే, మన భారతదేశంలో దేవుడు మనకి అర్థం కావడానికి, మనం ఫాలో అవ్వడానికి కాలాన్ని మనం సూర్యుని ద్వారా, చంద్రుని ద్వారా, వాటి గమనాలను బట్టి ఆ రోజు ఆ పండుగని నేను పాటించాలని దేవుడు పెట్టాడు బైబిల్లో. ఆ విధంగా వారు ఇప్పటికీ కూడా మా ముస్లిం సోదరులు మనం చూస్తున్నట్లయితే మనకి ప్రస్తుతం ఉన్న తరంలో మనకి అర్థమయ్యేది, మన భారతీయులకు అర్థమయ్యేది, వారు చేసే పండగలు కానీ ప్రత్యేకమైన చంద్రుడి యొక్క గమనం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవి దేనికోసం ఈ పండగలు దేవుడు పెట్టాడంటే, ఏం కాలాలంటే నియమిత కాలాలు, మౌద్దీం అంటే నియమిత కాలాలు. ఆ రోజున ఆ పండగలు క్రమం తప్పకుండా అవి చేయడానికి, దేవునితో సమయం గడపడానికి దేవుడు పెట్టిన ఒక పరిస్థితులు ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ప్రతి దానికి దేవుడు ఒక్కొక్క బాధ్యతను అప్పగించడం జరుగుతూ ఉంది. తర్వాత చూడండి, తర్వాత దినాలు, సంవత్సరాలు. ఏంటి దినాలు అని అంటే దినాలు యమీం, ఆ సంవత్సరాలు అంటే షనీం అని అంటారు. ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి ప్రియులారా, మనుషుల చేతిలో లేవు. మనం కేవలం కాలాన్ని లెక్కించగలుగుతున్నాం అంత మాత్రమే. అంతేగాని మన చేతిలో టైం లేదు. మన గడియారం మన చేతుకుందని చెప్పి టైం నా చేతిలో ఉందో అనుకోవడానికి వీలు లేదు. కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు ఒక రోజుని వెనక్కి తిప్పలేం. మనం ఒక గడియను ముందుకు తిప్పలేం. మనం జస్ట్ కాలంలో మనం ప్రయాణం చేస్తానే ఉన్నాం. ఐన్స్టీన్ కూడా ఇదే మాట అంటాడు, థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఆయన కూడా అదే మాట అంటాడు. మనం కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం వెనక్కి వెళ్ళలేము, ముందుకి వెళ్ళలేము. ప్రస్తుతం మాత్రమే మనదే. కాబట్టి కాలాలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే నక్షత్రాలు కూడా దేవుడు ఒక పర్పస్ పెట్టాడు. మనం ఇంతకుముందు యెషయా గ్రంథంలో చూసుకున్నాం కదా, ఆ నక్షత్రాలను చూసే తూర్పు దేశపు జ్ఞానులు వారు ఈ ప్రభు వారిని యొక్క జన్మస్థలాన్ని కనుగొనడం జరిగింది. కాబట్టి దేవుడు దేన్ని కూడా అనవసరంగా క్రియేట్ చేయలేదు. ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద అనుకుంటాం. నీ మీద దేవుని ప్రణాళిక ఉంది, మన మీద ప్రతి ఒక్కడి మీద దేవుని ప్రణాళిక ఉంది. ప్రతిదీ కూడా ఏదో ఒకటి యూజ్ అవ్వడానికే, నీ వల్ల దేవునికి మహిమ రావడానికే మనకి దేవుడు ఒక పర్పస్ని పెడతాడు. ఒక జ్ఞానం ఉందంటే దానికి సంబంధించిన ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి
అదేందో మనం గమనించి దాన్ని మనం తెలుసుకుని అందుకు తగినట్లుగా మన బ్రతుకులు మనం అలైన్ చేసుకుంటూ ముందుకు సాగాలి. చూడండి, కీర్తన గ్రంథం 147 అధ్యాయము 4వ వచనము, యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనము, కీర్తనలు 19 అధ్యాయం 1వ వచనం. ఆకాశాలను నక్షత్రాలను దేవుడు తను సృష్టించాడు. ఇంత అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన వాటికి పేర్లు పెడుతూ ఉన్నాడంట. ఆకాశం ఎక్స్పాన్స్ అవుతూ ఉంది. మన విశాలమైన విషయంలో, ఫెర్మనెంట్ అనే విషయంలో మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఎలాగా దాన్ని చేశాడనే విషయాన్ని మనం చూడగలం. మీరు అది వీడియోని కావాలంటే మనకి 2వ వీడియోలో ఉంటుంది, అది మీరు చూడండి ఒకసారి. బైబిల్లో రాయబడిన ప్రతి దాంట్లో కూడా అంతర్లీనంగా లేయర్ బై లేయర్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక హిడెన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. జంట పక్షులు ఉంటాయి. పాత నిబంధనలో ఉన్న ఆ పక్షి కొత్త నిబంధనలో ఉన్న వచ్చిన పక్షితో ఏకమైతే అప్పుడు దాని సారాన్ని మనం చూడగలం, పొందుకోగలం. పాత నిబంధనలో ఉన్న ఆ వెలుగు ఎవరు అని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు ఒక మాట అంటారు. ఏమని అంటారు అంటే యోహాను సువార్త 1:1-5 వచనాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆ వెలుగు నేనే అంటాడు. చూడండి, యోహాను సువార్త, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉంది. పిల్లలు మీకు అర్థం ఉందా? ఆయనలో జీవం ఉంది, జీవము వెలిగిస్తూ ఉంది. ఎవరికి? మనుషులకి. మనలో జీవం ఉంది. ఆ జీవాన్ని మనం పొందుకుంటే ఎవరైతే ప్రభు క్రీస్తు అనబడిన ఆ సజీవమైన ఆ జీవాన్ని ఎవరిలో అయితే పొందుకుంటారో వాడి మనిషిగా ఉన్న వాడి జీవితం వెలిగించబడుతుంది. వెలుగు ఎవరి ద్వారా వస్తుంది అని అంటే పాత నిబంధన ఆది కాండంలో మనం అబ్జర్వ్ చేస్తే తన నోటి మాట ద్వారా కలగజేయడం ద్వారా తన నోటి మాట ఈ సృష్టిలో సూర్యుడికి చంద్రుడికి ఆ ఆవిర్భావానికి ఎలాగైతే వెలుగుకి కారణంగా చేసిందో, లైట్ బేరర్స్గా చేసిందో, ఎట్ ద సేమ్ వే ఎవరైతే క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకుంటారో, ఆయన మాటల్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన నా రక్షకుడని అంగీకరిస్తారో వారి జీవితాల్లో ఆ జీవము ఏం చేస్తుందంటే వెలుగుగా మార్చబడుతుంది. వాడు లైట్ బేరర్గా మార్చబడతాడు, అంటే మేరుతుగా మార్చబడతాడు, సూర్యుడిగా మార్చబడతాడు. ఈ అంధకారపు చీకటి వెలుగులు, అజ్ఞానపు చీకటిలో వెలుగునిచ్చే ఒక జ్ఞానపు వెలుగుగా పిలువబడతాడు. ఎంత గొప్ప ప్యాటర్న్ ఇందులో ఉన్నదంటే మనం అబ్జర్వ్ చేస్తే ఆశ్చర్యం కలిగిద్ది మనకి. చూడండి, ఆ వెలుగుకి సోర్స్ ఎవరు అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కలుగునుగాక అని పలికిన ఆయన మాట వెలుగుకి సోర్స్. అదే రీతిగా మనుషులలో కూడా చీకటిలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో వెలుగు ఎవరి ద్వారా కలిగిద్ది అని అంటే ఆది కాండంలో దేవుని వాక్యం ఎలాగైతే వెలుగుకి సోర్స్ అయిందో, కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు వారి యొక్క జ్ఞానమే ఏదంటే ఆయన ద్వారా మాత్రమే మన జీవితాల్లో మనము వెలుగుగా మార్చబడతాం. మనమే నీతి సూర్యుడిగా మార్చబడతాం, నీతికి సాధనాలుగా మార్చబడతాం. మన బ్రతుకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటా ఉన్నాడు. స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాడు యేసు ప్రభు వారు, నేనే లోకమునకు వెలుగు. వెలుగు లేదు, వెలుగుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, కానీ నిత్యమైన సత్యమైన వెలుగు ఏదనంటే ఆ వెలుగు ప్రభు వారిలోనే ఉంది, యేసు ప్రభు వారిలోనే ఉంది. మన జీవితం చీకట్లో ఉండొచ్చు, దారి తెలియకపోవచ్చు, అస్తవ్యస్తంగా ఉండొచ్చు. ఆది కాండంలో అస్తవ్యస్తంగా ఉన్న సృష్టిని ఒక ఆకారాన్ని తీసుకొచ్చిన అదే దేవుడు క్రొత్త నిబంధనలు ఈరోజు నా జీవితంలో కూడా అస్తవ్యస్తంగా ఉన్న మన చీకటి బ్రతుకుల్లో కూడా ప్రభు నాకు వెలుగును దయచేయి, నీ జీవాన్ని నాకు దయచేయి అన్నప్పుడు ఆయన జీవం మనకు వస్తుంది. కాబట్టి ఆయన మాత్రమే వెలుగుకి సోర్స్. వేరొక విధంగా వెలుగు రావడానికి లేదు. అందుకే ఆయన అంటున్నాడు 8వ వచనంలో, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పి. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనము, యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 వచనంలో కూడా ఇదే మాటలు మనం చూడగలం. ఇక్కడ మనం ఇంకా ముందుకు లోతుకు వెళ్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక బ్యూటిఫుల్ వర్డ్ అంటాడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించెను. వెలుగు ఎవరి ద్వారా ప్రకాశించబడుతుంది అంటే క్రీస్తు ద్వారానే. అది ఎలా అంటే ఆయనను గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా. నువ్వు ఎప్పుడైతే ప్రభువారి కోసం నువ్వు వెతుకుతూ ముందుకు వెళ్తావో, నువ్వు ఏదైతే వెతుకుతున్న అది నీకు దొరికిద్ది. యేసు ప్రభువారు అంటారు, నువ్వు వెతికితే దొరుకుతుంది, నువ్వు తలుపు తడితే అది తీయబడుతుంది, నువ్వు అడిగితే నీకు ఇవ్వబడుతుంది. నువ్వు వెలుగు కోసం అడుగు. నీ జీవితంలో చీకటి ఉందేమో, వెలుగు కోసం అడుగు. ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఇది, యథార్థంగా అడుగు, ఉన్నట్టుగా అడుగు. నా పరిస్థితి ఇది, నాకు వెలుగు కావాలి. నువ్వు వెతుకు, నీకు దొరికిద్ది.
ఆ వెలుగు నీకు దొరికిద్ది, నీ హృదయంలో ఆవిర్భవిస్తుంది. పౌలు మనకేం నేర్పిస్తున్నాడు అని అంటే, క్రీస్తును గురించిన జ్ఞానము మన హృదయాలలో, చీకటి హృదయాలలో వెలుగుని ఉద్భవింపజేస్తుంది. సో మనలో వెలుగు లేదు, మన పాత్ర ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యమైన వెలుగు ఎలా వస్తుంది అని అంటే, ఆయనను గూర్చిన, క్రీస్తు యేసును గూర్చిన మరణ పునరుద్ధాన విషయాలను తెలుసుకోవడం ద్వారా, ఆయన గురించి నువ్వు తెలుసుకో, ఎక్స్ప్లోర్ చేయి. దెన్ అప్పుడు నీ జీవితంలో, మన జీవితంలో మనం వెలుగును చూడగలం అనే విషయాన్ని మనం ఇందులో చూడగలం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు 4వ రోజున వస్తే మరి వెలుగు ఎలాగొస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతారు కదా. దానికి ఆన్సరు దేవుడు బైబిల్లోనే పెట్టాడు. చాలామంది ఏవేవో వెతుకుతారు. దేవుడు వెలుగుకి సోర్సు నీకు నాకు అర్థం కావడానికి ఆయన వాటిని చేశాడు, సూర్యుని చంద్రుడు. కానీ వాటి ఆవిర్భావాన్ని చెప్పగలిగే సామర్థ్యత కేవలం దేవునికి ఉంది, ఎందుకంటే సృష్టించిన దేవుడే కదా. మనం ఏమనుకుంటాం, అమ్మ బాబాయ్ సూర్యుడు హైడ్రోజన్, హీలియము ఇవన్నీ బర్న్ అవ్వడం వల్ల ఒక వెలుగు వచ్చేస్తుంది, 8 నిమిషాల్లో సూర్యుడు వెలుగు భూమికి వచ్చేస్తుంది, చాలా రకాలుగా మనం అనుకుంటాం. నిజమైన వెలుగు, అసలు సూర్యుడి పరిస్థితి ఏంటంటే, ఆ పట్టణంలో, పరలోకంలో ఉన్న ఆ పట్టణానికి సూర్యుడి సహాయం అవసరం లేదు, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఎందుకు అని అంటే, సూర్యుడు చంద్రుడు ఈ భూమి మీద అవసరం, దేవుడు పెట్టాడు వాటికి నియమాలు తెలుసుకోవడానికి. కానీ పరలోకంలో దానికి వెలుగు అవసరం లేదు, ఎందుకంటే స్వయంగా దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ పట్టణానికి సోర్స్ ఎవరనంటే, సోర్స్ ఆఫ్ ద లైట్ ఎవరంటే దేవుడే. దేవుడు లోకానికి వెలుగు. ఈ చీకటి లోకంలో కూడా ఇంకా మంచితనం మిగిలి ఉంది అని అంటే, అది ప్రభు వారి యొక్క వెలుగు మనుషుల్లో వెలిగించడాన్ని బట్టి మనుషుల్లో ఇంకా వెలుగు కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నట్లయితే చూడండి, అవి ఏలుతూ ఉన్నాయంట. వీటిని వేలుటకు పగటిని ఏలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు అంట. దీని అర్థమైంది అని మనం ఆలోచిస్తే, ఏలడం అంటే అవేదో వాటికి అధికారం ఉందని కాదు. అధికారము ప్రస్తుతము ఒక అధికారం ఉన్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. బైబిల్లో మనం రాజుల సిస్టమ్ చూస్తున్నట్టయితే శతాధిపతి అని, తర్వాత ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధికారం ఉంటాడు. కానీ వాళ్ళందరికీ అధికారం ఎవరిచ్చారు అని ఆలోచిస్తే, ఎవరిస్తారు? రాజు అందరికన్నా పెద్దోడు. రాజుల్లో కూడా మనకి సంస్థానాలు ఉంటాయి. సంస్థానపు రాజు కన్నా ఎవరు పెద్దవాళ్ళు అంటే చక్రవర్తులు పెద్దవాళ్ళు, ఎందుకంటే వారు సుప్రీం లీడర్స్, వాళ్ళే ఇంకా టాప్ ఆ దేశానికి, ఆ రాజ్యానికి. వారి కింద సామంత రాజులు ఉంటారు, ఆ సామంత రాజుల కింద మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. అలాగా ఇప్పుడు ఈ ఒక జనరల్గా ఉన్న వ్యక్తిని, ఇప్పుడు ఒక దావీదు ఉన్నాడు, దావీదుని గొర్రెలు కాసుకుంటున్న దావీదుని సమూయేలు ద్వారా దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు దేవుడు. ఎవరిని ఏలడానికి? ఇశ్రాయేలుని ఏలడానికి. అలాగని దావీదు గొప్ప అవుతాడా? అధికారం ఇచ్చిన దేవుడు గొప్ప అవుతాడా? అధికారము ఉన్నవాడు గొప్ప కాదు, అధికారాన్ని ఇచ్చిన వాడు ఇంకా గొప్పోడు. అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. కాబట్టి వీటికి ఏలుతున్నాయి అనగానే చాలామంది ఇవి దేవుళ్ళ కింద చాలామంది భావిస్తారు, యాస్ట్రాలజికల్గా భావిస్తారు. ఇర్మియా గ్రంథాలు కూడా ఉంటుంది. వాటి చూసి మీరు భయపడకండి, ఆకాశంలో సూచనలు చూసి మీరు భయపడే పరిస్థితి లేదు. యాస్ట్రాలజీకి బైబిల్కి సంబంధం లేదు, జ్యోతిష్యానికి బైబిల్కి. బైబిల్ చెప్తుంది ఒకటే, సూచనలు తెలపడానికి, తర్వాత కాలాలను, దినాలని, సంవత్సరాలని లెక్కించడానికి, వెలుగునివ్వడానికి మాత్రమే దేవుడు వాటిని చేశాడు. అంతకు మించి ఇంకొకటి లేదు. మనం మిగతావి మనం పుట్టించుకున్నాం, డెవలప్ చేసుకుని మన ఓన్ థాట్స్. కాబట్టి ఇవి వాటి పర్పస్ బైబిల్ ప్రకారం, దేవుడు సృష్టించిన విధానం ప్రకారం. కాబట్టి బైబిల్లో ఇంకొక అద్భుతమైన ప్యాటర్న్ ఉంది. అదేంటనంటే, సూర్యుడు పగటిని వెలిగిస్తున్నాడు, రాత్రిని చంద్రుడు వెలిగిస్తూ ఉన్నాడు. మనం తెలుసుకున్నాం. ఇందులో కూడా ఒక అద్భుతమైన విషయం ఉంది. సూర్యుడికి స్వయంకృతంగా దేవుడు ఎలాగైతే దానికి వెలిగించడానికి ఒక బాధ్యత ఇచ్చాడో, అలాగే ఈ భూమి మీద కూడా మనం అబ్జర్వ్ చేస్తే, సూర్యుడు ఎలాగైతే వెలుగుతో ఆ రిఫ్లెక్షన్తో చంద్రుడు ఉపగ్రహం అండి భూమికి. చంద్రుడికి స్వయంగా వెలిగే లక్షణం లేదు, కానీ ఆ లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారా చంద్రుడి యొక్క ముఖం వెలుతురుతో ఉంది. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నా దగ్గర ఒక లైట్ ఉంది, ఆ లైట్ నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నా ముఖం మీకు కనిపిస్తూ ఉంది. లైట్ లేకపోతే ముఖం కనిపించదు. అదే అమావాస్య.
సూర్యుడు వెలుగు తగలకపోతే దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటంటే అమావాస్య వస్తుంది, చంద్రుడు కనిపించడం. కానీ పౌర్ణమి రోజున ఏ అడ్డంకులు లేకపోవడం వల్ల చంద్రుడు బాగా ఒక గొప్ప లైట్లా కనిపిస్తూ ఉంటాడు. పల్లెటూరుల సైడ్ వెళ్తే ఆ పౌర్ణమి వెలుగులో మొత్తం కనిపిస్తూ ఉంటుంది వెన్నెల్లో. కాబట్టి చంద్రుడు స్వయంగా వెలుగు కాదు. అలాగే ఈ భూమి మీద ఉన్న మనం కూడా చిన్న చిన్న ఉపగ్రహాలు. ఎలా చెప్తున్నాం అని అంటే, మనము క్రీస్తు నుంచి వచ్చిన వెలుగుని మనం పొందుకోవడం ద్వారా, ఆయన ప్రకాశం ద్వారా మనం ఈ లోకంలో వెలగాలి. మన సోర్స్ ఆఫ్ లైట్ ఎవరనంటే మన నీతి సూర్యుడైన క్రీస్తే. ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి, విభాగిస్తున్న కొద్దీ లేయర్ బై లేయర్ మనం ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి మనకు ఆధారమైనది ఏంటి అని అంటే, సృష్టిని కాదు మనం పూజించవలసింది, సృష్టిని కలగజేసిన సృష్టికర్తని. ఇది బైబిల్ మనకి ఈ యొక్క 4వ రోజు సృష్టి ద్వారా దేవుడు తెలియపరుస్తుంది. ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నదని నేను ఆశిస్తూ ఉన్నాను. మరింతగా ముందుకు వెళ్ళినట్లుగా మీరందరూ మీ ప్రార్థనలో నా కోసం జ్ఞాపకం చేసుకోనండి. 5వ రోజు సృష్టిలో కూడా ఇంకా ఏమేమి దాగి ఉన్నాయి అనేది క్లుప్తంగా మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.